నిజామాబాద్ జిల్లా ఇందూర్ అర్బన్ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ అరవింద్ ఫోటోకు పాలాభిషేకం నిర్వహించారు. జీఎస్టీ సంస్కరణలపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్, కులాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ జీఎస్టీపై గగ్గోలు పెట్టిన ప్రతిపక్షాలకు ఇది ఒక చెంపపెట్టని అన్నారు. ప్రపంచ దేశాలు సైతం భారత ఆర్థిక వ్యవస్థను చూసి నివ్వెరపోతున్నాయని అన్నారు. ప్రజలందరూ స్వదేశీ వస్తువులను ఉపయోగించి భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. దుర్గా నవరాత్రుల సందర్భంగా మొన్నటి 15 ఆగస్టు రోజున లాల్ కిలా నుండి నరేంద్ర మోడీ, మన ప్రధానమంత్రి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్లకు నిత్యావసర వస్తువుల జీఎస్టీని అనేక వస్తువులపైన 12% ఉన్న జీఎస్టీని 5% తగ్గించడము, 5% ఉన్న జీఎస్టీని ముఖ్యంగా హెల్త్ విషయంలో, టెక్నాలజీ విషయంలో, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ జీఎస్టీ 0 చేయడం జరిగింది. దాంతోపాటు అనేక మెడిసిన్స్ పైన, ఎమర్జెన్సీ మెడిసిన్స్ పైన కూడా జీఎస్టీ పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. దీని ద్వారా దుర్గా నవరాత్రుల సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప బహుమతి. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచించే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు పేదల గురించి, మధ్యతరగతి గురించి ఆలోచిస్తున్న నాయకుడు పార్టీ ఏదైతే జీఎస్టీలో పేద బలైన వర్గాలు, రైతులు, మహిళలు, ముఖ్యంగా మెడిసిన్, ఆరోగ్యానికి సంబంధించి, ఇన్సూరెన్స్ సంబంధించి, 2 వీలర్స్ 4 వీలర్స్, ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబస్తులు కొనుక్కునే వెహికల్స్ ఉంటాయో అన్నిటి తగ్గజేయడం. ఇది నరేంద్ర మోడీ ఒక పేద కుటుంబం బిడ్డని, ఒక బలహీన వర్గాల బిడ్డని, ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి కొడుకని చెప్పి ఇవాళ మరొక్కసారి ప్రూవ్ చేయడం జరిగింది. ఈ యొక్క జీఎస్టీ యొక్క అమలు తీరు చూస్తే మీరు ఇవాళ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు